హే గాయ్స్, ఏపీఓ వెల్కమ్ మై ఛానల్. సో ఈరోజు మనం జర్నీ AI అంటే ఏంటి, అసలు ఎక్కడ యూస్ చేస్తున్నాము, మన డైలీ లైఫ్లో దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి, అందరికంటే ముందుగా మనం ఆ జర్నీ AI టూల్స్ని యూస్ చేసుకొని మనం ప్రొడక్టివిటీగా ఎలా వర్క్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. మనకి నేమ్స్ మనకి డిఫరెంట్గా అనిపిస్తున్నా కూడా ఇవంతా కూడా హ్యూమన్ బ్రెయిన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తూ వస్తున్నారండి. లాస్ట్ టైం డీప్ లెర్నింగ్ గురించి మాట్లాడినప్పుడు కూడా మనం అనుకున్నాం, డీప్ లెర్నింగ్ ఎలాగా మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ మనం ఏదైతే చూస్తున్నామో ఆ ఇన్పుట్స్ని తీసుకొని వాటిని కనెక్ట్ చేస్తూ ఆలోచనలు ఎలా అయితే పుట్టిస్తున్నాయో అది డీప్ లెర్నింగ్ అనమాట. ఫైనల్గా అవుట్పుట్ జనరేట్ చేయడం అనేది. జర్నీ AI ఏంటంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, లేదు ఎగ్జాంపుల్గా నేనే ఉన్నాను అనుకోండి, నేను నంబర్ ఆఫ్ బుక్స్ నేను చదివి ఎగ్జామ్ ఉన్నప్పుడు నేనేం రాస్తాను, బుక్స్లో ఏమున్నదా అది రాయను నేను, వాటి యొక్క సారాంశాన్ని నేను అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి నాకు అనిపించింది రాస్తూ వెళ్తాను అనమాట. ఓకేనా. అట్లాగే జనరేటివ్ AI కూడా ఏంటంటే టన్స్ ఆఫ్ బుక్స్ని వెబ్సైట్ డేటాని దానికి లోడ్ చేస్తారనమాట. దానికి ట్రైనింగ్ ఇస్తారు. ఇమేజెస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, కోడ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు అది ఒక న్యూ అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది అనమాట. మనం అడిగినప్పుడు అది నేర్చుకున్న డేటాని ఆ ప్యాటర్న్స్ని గుర్తుపెట్టుకొని అది ఒక న్యూ అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది అనమాట. దాన్నే జనరేటివ్ AI అంటారు. ఇది కంప్లీట్గా మనకి మిషన్ లెర్నింగ్కి డిఫరెంట్గా ఉంటుంది. మిషన్ లెర్నింగ్లో ఏంటి, మనం ఇన్పుట్లు ఇస్తాము, అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఇన్పుట్లు ఇవ్వాల్సింది ఏంటి, ప్రాంప్ట్ అనమాట. మనకి ఏం కావాలి అని అడగడం తెలిస్తే అవుట్పుట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఓకేనా. సో ఇది వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్మెంట్లు అయితే జరిగాయండి. ఇండస్ట్రీస్ కూడా చాలా ఆటోమేషన్ జరుగుతూ ఉంది. ఓకే. సో ఇప్పటి వరకు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు, ఇక మీదట వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు అనమాట. మీరు వినే ఉంటారు, అంతకుముందు కంప్యూటర్స్ వచ్చినప్పుడు చాలామంది భయపడ్డారంట, చాలా జాబ్స్ పోతాయని. తర్వాత జాబ్స్ చాలా క్రియేట్ అయ్యాయి, కాదనట్లేదు. కానీ జనరేటివ్ AI తర్వాత, ఇప్పుడు జనరేటివ్ AI కానివ్వండి, జనరేటివ్ AI తర్వాత వచ్చే AI అంతా జాబ్స్ పోగొట్టేవి అనమాట. ఇక హ్యూమన్స్ అవసరం లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట ఇది. ఓకేనా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ అయినా కానీ, జాబ్ చేసే వాళ్ళు అయినా కానీ అప్డేట్ అవ్వాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. ఓకే. ఎందుకంటే ఒక కంటెంట్ క్రియేటర్ అవసరం లేదు, అలాగే ఒక ఇమేజ్ ఎడిటింగ్ చేసే వాళ్ళు అవసరం లేదు, అలాగే కోడ్ కూడా చాలా వరకు అది ఆటోమేషన్ చేస్తూ వస్తుంది. ఇంకా కూడా ప్రాసెస్లో అంటే రీసెర్చ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇంకా అడ్వాన్స్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంటాయి. మూవీస్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా అది ఓన్గా చేయగలగదంట. ఒకసారి మీరు ఆలోచిస్తే మీరు ఇలా కూడా అనొచ్చు, మనం ఏం చెప్పకుండా అదే ఎట్లా చేస్తుంది అనొచ్చు. చెప్పడానికి ఒక వ్యక్తి చాలు, కానీ ఇంతకుముందు చేయడానికి చాలామంది ఉండేవాళ్ళు. అంటే ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడానికి ఒక టీంలో ఒక 5 మెంబర్స్ అవసరమైతే ఈ AI సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, కొంత ఆ కోడింగ్ ఎక్స్పర్టైజ్ ఉండిన వాళ్ళు ఒక్కరున్నా సరిపోద్ది అనమాట. అంటే నేనేమంటున్నానంటే ఆ 5 ఉన్న టీంని ఒక AI తెలిసిన పర్సన్ రీప్లేస్ చేయగలరు. ఇది వెంటనే జరగకపోయినా ప్రతి ఇండస్ట్రీలో ఇది జరుగుతుంది. ఓకే. కాబట్టి మీరు కూడా AIని మీ కోవర్కర్గా పెట్టుకోవడానికి, యూస్ చేయడానికి ట్రై చేయండి వీలైనంత త్వరగా. ఓకే. సో ఆల్రెడీ చెప్పాను, AI అనేది, ఈ జనరేటివ్ AI అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది టన్స్ ఆఫ్ డేటా మీద ఫీడ్ చేస్తే మనం తర్వాత అది ఒక న్యూ ప్యాటర్న్ జనరేట్ చేసుకొని న్యూ అవుట్పుట్ని ఇస్తుంది అనమాట మనం అడిగినప్పుడు. ఓకే. సో మనం చూసినట్లయితే ChatGPT విపరీతంగా వాడుతున్నారు మన వాళ్ళు కూడా. సో అది ఎక్కువ, మిగతా కూడా టూల్స్ చాలా ఉన్నాయి, వాటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి ఫ్యూ టూల్స్ అనమాట దానికి సంబంధించి. అండ్ AI ఇండస్ట్రీస్కి సంబంధించి ఇవి జరుగుతాయంటే ఆటోమేషన్కి సంబంధించినవి. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇంతకుముందు మనకేదైనా ఒక థాట్ వస్తే ఆ థాట్కి సంబంధించి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళం. కానీ మీరు ఒక ChatGPTని బ్రెయిన్ స్ట్రోమింగ్ ఐడియాస్ అని అడిగారు అనుకోండి, ఏదైనా ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఏదైనా కొత్త ఐడియాస్ చెప్పు అంటే అది నంబర్ ఆఫ్ ఐడియాస్ ఇస్తుంది. ఓకేనా. ఒక హ్యూమను కూర్చొని ఒక ఐడియా ఆలోచిస్తే ChatGPT నంబర్ ఆఫ్ ఐడియాస్ని జనరేట్ చేస్తుంది. అలాగే రీసెంట్గా నేను ట్రై చేసిన కూడా చెప్తాను చూడండి. ఒక వెబ్సైట్ డిజైనింగ్ నాకు కావాలనుకున్నప్పుడు నాకు ఒక 10 వెబ్సైట్ డిజైన్స్ ప్రజెంట్ చేయని అడిగాను అనమాట. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫాంట్స్ అడిగాను. అది వెంటనే జనరేట్ చేసి కోడ్ ఇచ్చింది అనమాట. టెంప్లెట్ కోడ్, HTML CSS కోడ్ నాకు జనరేట్ చేసి ఇచ్చింది. సో 10 టెంప్లెట్స్లో నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. యాజ్ ఎ డెవలపర్గా మీరు ఆలోచిస్తే మీరు ఆ 10 డిజైన్స్ని, మీకు అన్ని 10 డిజైన్స్ మీకు మైండ్లోకి రాకపోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మీరు కూర్చొని మరలా రాసుకోవాలి, లేదంటే అక్కడక్కడైనా మీరు మాడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. అదంతా శ్రమ లేకుండా ఒక క్రియేటివ్ ఐడియాస్ని, క్రియేటివ్ టెంప్లెట్స్ని అది డిజైన్ చేసి నాకు ఇచ్చిందనమాట. ఓకేనా. సో అట్లాగా మన ఆలోచనలు దాటి అది ఆలోచించగలదు. అదే ఇక్కడ అసలైన ట్రిక్ అనమాట. ఇంతకు ముందు ఉన్నది మనం ఏది చెప్తే అది చేస్తూ ఉండేవన్నమాట. ఓకేనా. మన అవసరం సిస్టమ్స్కి ఉండేవి, ఇప్పుడు వచ్చేవి మన అవసరం లేదనమాట. మనల్ని దాటి ఆలోచించగలిగే AI సబ్జెక్టే నెక్స్ట్ రాబోతుంది అనమాట. ఇప్పుడు నడుస్తుంది, నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్డ్గా కూడా వస్తాయి. ఓకే. సో ఈ ఇండస్ట్రీస్లో ఎక్కువ ఆటోమేషన్ జరగడానికి ఉంది. ఎడ్యుకేషన్ ముఖ్యంగా బయట ఉన్న టీచర్స్ కంటే కూడా AI ఇంకా పర్సనలైజ్డ్ టీచింగ్ ఇవ్వగలదు అని నేను బలంగా నమ్ముతానండి.
ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు నేను బ్లాగ్స్ రాస్తున్నాను కదా, దాన్ని కూడా నేను ఏఐ యూస్ చేస్తున్నాను అనమాట. బట్ మనం జనరేటివ్ కంటెంట్ని యూస్ చేయకూడదు, అది దానికి సంబంధించి. అలాగే నేను ఇంతకు ముందు చెప్పాను, న్యూ డ్రగ్ డిస్కవరీ కానివ్వండి, న్యూ ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయాలన్నా కూడా ఏఐ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. అండ్ ఆర్ట్ అండ్ డిజైన్కి సంబంధించి చెప్పక్కర్లేదనమాట, ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. సో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చండి, కానీ రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట. ఒకప్పుడు ChatGPT వేరు, ఇప్పుడున్న ChatGPT వేరు. ఒకప్పుడు ChatGPT జనరేట్ చేసిన ఇమేజెస్ వేరు, ఇప్పుడు జనరేట్ చేస్తున్న ఇమేజెస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నేను పర్సనల్గా యూస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఈ పాపులర్ మోడల్స్ని కూడా మీరు గమనించవచ్చు, ఇవన్నీ ఓపెన్ సోర్స్ మోడల్సే ఉంటాయి మ్యాక్సిమం. ఫ్రీగా మనం కొంత యూస్ చేసుకోవచ్చు, తర్వాత ప్రీమియం పే చేయమంటారు, అది కామన్ ఎక్కడైనా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి యూస్, ఇది నేర్చుకోకపోతే ఫస్ట్ ఇబ్బంది పడతారు. నేర్చుకుంటే ఏంటి అంటే మీ టైం అనేది చాలా సేవ్ అయిపోద్ది. అండ్ మీ క్రియేటివిటీ థాట్స్ అనేవి అసలు అన్లిమిటెడ్ అనమాట. మీ ఆలోచన, ఒక్క ఆలోచన దానికి ఇస్తే అది 100 ఆఫ్ డిజైన్స్ని కానివ్వండి, లేకపోతే న్యూ ఐడియాస్ని కానీ మీకు ఇవ్వగలదు అనమాట. లేదు మీ ఐడియాలో తప్పే ఉందా, రియల్ టైంలో ఈ ఐడియా వర్క్ అవుతుందా అని అడిగినా కూడా దానికి ఉన్న ఛాన్సెస్ ఏంటి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే. ఇంతకుముందు అయితే మనకేంటి, ఎవరొకరిని అడగాలి, ఎవరొకరు ఎక్స్పర్ట్స్ని మనం అడగాలన్నమాట, ఈ ఐడియాకి సంబంధించి ఏంటి అని, లేదా మీరే గూగుల్ చేసుకొని చదువుకోవాల్సి వచ్చేది. కానీ మీరు ఏం అడిగినా అది రెడీగా ఉంటుంది అన్నమాట. 24/7 మీరు ఎప్పుడు అడిగినా కూడా అది రెడీగా ఉంటుంది. మీకు కావాల్సిన ఆన్సర్స్ వెంటనే దొరుకుతాయి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే అండి, సమ్ టైమ్స్ ఇది ఎందుకు ఇక్కడ ఛాలెంజెస్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను అంటే, సమ్ టైమ్స్ అది బయాస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. ఇప్పుడు డాక్టర్ ట్రీట్స్ ద పేషెంట్ అన్నాం అనుకోండి, బై డిఫాల్ట్ డాక్టరు మెన్ అనుకుంటుంది అది. ఓకే. అట్లాగే కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే అది కూడా వెబ్సైట్లో ట్రైన్ అయ్యి వస్తుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే లీగల్ ఇష్యూస్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని జనరేట్ చేసుకున్నాను, ఏఐని యూస్ చేసుకొని నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఒక ఇమేజ్ని జనరేట్ చేస్తే ఆ ఇమేజ్ ఎవరికి సంబంధించింది అంటే ఆ ఇమేజ్ యొక్క కాపీరైట్ అనేది ఎవరికి ఉంటుంది అంటే అది చెప్పలేమన్నమాట. ఎందుకంటే నా ఓన్ థాట్స్తో నేను జనరేట్ చేశాను. ఎలా జనరేట్ చేశాను, ChatGPTని ఉపయోగించుకొని జనరేట్ చేశాను అనుకోండి. ChatGPT ఎక్కడ ట్రైన్ అయింది, ఆ కాపీరైట్ ChatGPT వాడికి ఉంటుందా, ఉండదు, వాళ్ళకే ఉండదు. ఎందుకు, వాళ్ళు ఇంటర్నెట్ మొత్తాన్ని ట్రైన్ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా. సో కాపీరైట్ ఎవరిది అంటే అది చెప్పలేమన్నమాట, ఆ కాపీరైట్ ఎవరికి లేదు. దీనికి సంబంధించి ప్రీవియస్గా ఒక ఇమేజ్ జనరేట్ చేసి దాన్ని ఒక 4 million ఎంతకో అమ్మేస్తే ఆ కాపీరైట్ ఇష్యూ వచ్చిందనమాట. ఇది అతను కాపీరైట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది కదా, దానికి సంబంధించి ఇష్యూ అయిందనమాట. అట్లా ఉంటుంది. ఓకే. సో అలాగే ఈ యాక్చువల్గా ఏ హెల్యూసినేషన్ అంటారు, ఏంటంటే అది చెప్తుందే కరెక్ట్ అనుకుంటుంది అనమాట. అది చాలాసార్లు దానికోసమే మనకి నేను ఇందాక కూడా అన్నా, కొంత కోడింగ్ నేను కోడింగ్ భాషలో చెప్తున్నానండి, అంటే మనం దానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ ఎక్స్పర్టైజ్ మనకు కూడా కొంత ఉంటే బెటర్ అనమాట. అదేం చెప్తుంది అనేదాన్ని, అది తప్పు చెప్తుందా కరెక్ట్ చెప్తుందా అనేది మనం కూడా కొంచెం గమనించాల్సి ఉంటుంది అనమాట. లేదంటే మీరు దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు అనుకోండి, అది ప్రస్తుతానికి కొంత రాంగ్ కంటెంట్ కూడా ఇస్తూ ఉంటుంది, బట్ మీరు గమనించి దాన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ ఫ్యూచర్లో అలాంటివి కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇంత దూరం వచ్చి అది కూడా వదిలేరు కదా వాళ్ళు. సో అదొకటి. ఓకేనా. అండ్ ఏఐని యూస్ చేసుకొని చాలా మిస్యూజెస్ కూడా చేస్తూ ఉంటారు. సో అది కామన్ అనమాట. ఒక టెక్నాలజీ ఎవాల్వ్ అవుతున్నప్పుడు దాన్ని మంచిగా ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు, చెడ్డగా ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ఛాలెంజెస్ అనేవి ఏఐతో వస్తాయండి. ముఖ్యంగా ఏఐ నేర్చుకోకపోతేనే ఎక్కువ ఇబ్బంది పడతారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ప్రస్తుతానికి నా వర్కింగ్ లైఫ్లో నేను ఏఐని నా కోవర్కర్గానే భావిస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఫాస్ట్గా వర్క్ అవ్వాలి కాబట్టి నేను దానికోసం దాన్ని అపాయింట్ చేసుకున్నట్టు అయిపోయింది. ఓకేనా. అండ్ మనం వీడియోస్ చూస్తూనే ఉంటామండి, రీల్స్లో కూడా ఏఐ కంటెంట్ జనరేట్ చేసేసి మొత్తం రీల్స్ చేస్తూ వస్తున్నారు. మనం ఇమేజెస్ ఇచ్చేసి వీడియోలు ఫేస్లు ఇది సీనారియో అని చెప్తే అది ఆటోమేటిక్గా వీడియోస్ జనరేట్ చేస్తుంది అనమాట. లాంగ్ వీడియోస్ ఇంకా రావట్లేదు, బట్ వీడియోస్ వస్తున్నాయి. బట్ ఫర్దర్గా మూవీస్ కూడా ఈ విధంగా చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా. అదే స్టోరీ కూడా రాయగలదు, అది ఒకటి ఉందన్నమాట. ఒక స్టోరీ కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ రాయాలి. ఇప్పుడున్న డైరెక్టర్స్ ఒక స్టోరీ రాయడానికి, ఒక స్టోరీ డైరెక్ట్ చేయడానికే 3-4 సంవత్సరాలు తీసుకుంటే అది విత్ ఇన్ డేస్లో కంప్లీట్ చేసే అంత క్యాపబిలిటీ కూడా ఫ్యూచర్లో రావచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ పర్సనలైజ్ లెర్నింగ్ అంటే ఇంకా అసలు మనం చెప్పనక్కర్లేదండి. అది ఎవరు యూస్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను 3rd క్లాస్ పిల్లవాడికి నేను జనరేటివ్ ఏఐని చెప్పాలి అని దాన్ని అడిగితే అది ఆ స్టైల్లో చెప్పుద్ది అనమాట. నేను కొంచెం అడ్వాన్స్డ్గా నేర్చుకుంటున్నాను, సో నాకు ఇట్లా కావాలి, డిఫికల్టీ లెవెల్లో కావాలంటే అది ఆ స్టైల్లో చెప్పుద్ది అనమాట. ఓకేనా. అండ్ మార్కెటింగ్ ఎక్స్టెన్సివ్గా యూస్ చేస్తున్నారండి. అది కూడా కంటెంట్ అంటే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ రాయడానికి ప్రీవియస్గా ఇబ్బంది పడేవాళ్ళు. అంటే ఒక కంటెంట్ క్రియేటర్ కూర్చొని ఇవన్నీ రాయాల్సి వచ్చేది అనమాట. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ దీనికి సంబంధించి ఇవి చేస్తున్నాం అని చెప్తే చాలు, అది ఎక్సలెంట్గా కంటెంట్ రాసిస్తుంది. ఓకే.
సో ఇప్పుడంటే మనం జనరేట్ చేస్తున్నాం, మనం ప్రాంప్ట్ ఇస్తున్నాం, జనరేట్ చేస్తున్నాం. నెక్స్ట్ రోబోటిక్స్ ప్లస్ జెన్ఏఐ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏజెంటిక్ ఏఐ ఉంది కదా, ఏజెంట్స్ రావడం అనమాట. అంటే మనం ఇచ్చిన మన ఈమెయిల్స్ చెక్ చేయడం కానివ్వండి, దాన్ని ప్రయారిటీ లిస్ట్లోకి తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయగలం అనమాట. స్మార్ట్ అసిస్టెంట్స్ అంటారు. సో ఇవి రానున్న రోజుల్లో రావచ్చు. ఓకేనా, ఏఐలో ఇంకా అడ్వాన్స్మెంట్స్ రీసెర్చ్ అంతా జరిగాక అట్లాంటివి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. నేనైతే స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను మీకు ఏఐ నేర్చుకోమని. ఓకేనా, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వెబ్సైట్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇది మన వెబ్సైట్ అండి. దీంట్లో నేను బ్లాగ్ పోస్ట్లు అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ఇస్తుంటాను. ఇంతకుముందు మీకు ఇబ్బంది పడేవాళ్ళు కదా, కోడ్ ఎక్కడ ఉందని. సో దాన్ని నేను కొంచెం మానిటైజేషన్ చేసుకుని ఇక్కడ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఉన్న కాస్ట్లు మీకు ఇట్లాగే ఉండవు, నేను డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాను చూడండి. సో ఈ డిస్కౌంట్ అప్లై చేసామనుకోండి, జస్ట్ దాన్ని క్లిక్ చేశారంటే చాలు, ఆ కూపన్ అనేది అప్లై అవుతుంది. సో 75% డిస్కౌంట్ అప్లై అయిందన్నమాట శ్రీరామనవమి సందర్భంగా. సో మీరు పేమెంట్స్ చేయొచ్చు, సేఫ్ పేమెంట్స్ అండి, ఫోన్పే ఇంటిగ్రేషన్ దీనికి. ఓకేనా, అలాగే మీరు ఇక్కడ బ్లాగ్స్ని కూడా చదివి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా ఇక్కడైనా రాయండి, లేదంటే మన యూట్యూబ్ సెక్షన్లో రాయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి అయినా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.